హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వినిపించబోయే కథ చిన్ననాటి స్నేహం. ఆకాష్ మరియు మేఘన చిన్నప్పటి నుంచి పక్కపక్క ఇళ్ళలోనే పెరుగుతారు. వారిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్, ఒకే క్లాస్, ఇప్పుడు ఒకే కాలేజ్. ఒకరోజు మేఘన కాలేజ్కి రెడీ అవుతూ ఉంటుంది. ఆకాష్ మేఘన వాళ్ళ ఇంటికి వస్తాడు. ఏంటి మేఘన, ఇంకా రెడీ అవ్వలేదా? గంటల గంటల మేకప్ వేస్తావు, కాలేజీకి టైం అవుతుంది పదా అంటాడు ఆకాష్. ఉండరా బాబు, నీకేం తెలుసు మా అమ్మాయిల బాధలు? నువ్వు అమ్మాయిగా పుట్టి ఉంటే తెలిసేది నీకు అంటుంది మేఘన. ఈలోపు మేఘన వాళ్ళమ్మ సరళ తన మాటలు విని, అవునా, ఇప్పుడు నీకు ఏం కష్టం వచ్చిందబ్బా, తెగ బాధపడిపోతున్నావు అంటుంది. అమ్మా, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అంటుంది. ఆకాష్ని చూసి, నేర్చుకోవే, ఎప్పుడూ నీకంటే ముందు లేచి ముందు రెడీ అయిపోతాడు. నువ్వు ఉన్నావు 8 గంటల వరకు మంచం దిగవు, రాత్రి తొందరగా నిద్రపోవే అంటే మాత్రం ఆ సిరీస్లు చూస్తూ కూర్చుంటావు అని తిడుతుంది. అలా తిట్టండి ఆంటీ, మేఘోని అప్పుడైనా బుద్ధొస్తుంది అంటాడు. సరళ ఇంకా ఏదో అనుభవేంతలో, వద్దమ్మా ఇంకొద్దు, నీ తిట్ల దండకం ఆపి, నేను బయలుదేరుతున్నా అని ఆకాష్ బైక్ మీద కాలేజీకి బయలుదేరుతుంది మేఘన. సరళ ఒకే బైక్ మీద వెడుతున్న వారిద్దరిని చూసి తనలో తనే నవ్వుకుంటుంది. మేఘన ఆకాష్లో కాలేజీకి చేరుకుంటారు. కాలేజ్ గేట్లోనే ఫ్రెండ్స్తో కలిసి క్లాస్కి వెళతారు. మేఘన క్లాస్ వింటుంది. ఆకాష్ మధ్య మధ్యలో మేఘనని చూస్తాడు. అది చూసిన మేఘన ఫ్రెండ్ ప్రియా ఆకాష్ నిన్నే చూస్తున్నాడని మెల్లగా మేఘనకు మాత్రమే వినపడేలాగా తన చెవిలో చెప్తుంది. అది విని మేఘన, అదేం లేదు, ఊరుకోవే అంటుంది. సరే నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అంటుంది ప్రియా. తర్వాత ఇంటర్వెల్లో మేఘన ఆకాష్ దగ్గరకు డైరెక్ట్గా వచ్చి, రేయ్, నువ్వు నన్ను చూసావా అని అడుగుతుంది. ఇప్పుడేంటి, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు కొత్తగా చూడడానికి ఏముంది అంటాడు. అది కాదురా, ఇందాక క్లాస్ జరుగుతున్నప్పుడు నువ్వు నన్నే చూస్తున్నావని చెప్పింది ప్రియా, నిజమేనా అని అడుగుతుంది మేఘన. అదా, అవును చూశాను, అయితే ఏంటి ఇప్పుడు అంటాడు ఆకాష్. ఏం లేదు అని తన బెంచ్కి వెళ్ళిపోతుంది మేఘన. వాళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడుకోవడం చూసిన కొందరు, చూడు చూడు ఎంత క్లోజ్గా ఉన్నారు ఇద్దరు అని గుసగుసలాడుకుంటారు. మేఘన ఆకాష్లు ఇవేమీ పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళు, వాళ్ళు చదివేదో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కాలేజ్కి వెళతారు, వస్తారు. మేఘన ఒకసారి తన అమ్మమ్మకు ఒంట్లో బాగుండకపోవడంతో ఆవిడని చూడడానికి ఊరికి వెళుతుంది. తనకు ఊహ తెలిసాక ఎప్పుడూ 2 రోజులైనా ఆమెను చూడకుండా ఉండని ఆకాష్కు చాలా లోన్లీగా అనిపిస్తుంది. అసలు మేఘన ఊరెందుకు వెళ్ళింది? నన్ను చూడకుండా తను ఎలా ఉండగలుగుతుంది? వెళ్ళాక ఒక్క ఫోన్ అయినా చెయ్యలేదు అని ఆలోచిస్తుంటాడు ఆకాష్. పోనీ తను చేద్దామంటే ఏమనుకుంటుందో అని చెయ్యకుండానే ఆగిపోతాడు. ఆకాష్ మేఘన లేని 2 రోజులు అతడికి 2 యుగాలుగా గడుస్తాయి. కాలేజ్కి వెళ్ళినా అక్కడ కూడా ఉండబుద్ధి కాలేదు. తనలోని ఒక సగాన్ని ఎవరో తీసేసినట్లు అనిపించింది ఆకాష్కి. 2 రోజుల తరువాత మేఘన తిరిగి వచ్చింది. ఆమెను చూడగానే అతడి మనసు సంతోషంతో గెంతులేసింది. తను పోగొట్టుకున్నదేదో తిరిగి దొరికినట్టు అనిపించింది అతడికి. కానీ అదేమీ కనపడనివ్వకుండా చాలా క్యాజువల్గా, మీ అమ్మమ్మగారికి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు. ఇప్పుడు బాగానే ఉందని, టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని ఊళ్ళో చూసుకోవడానికి మామయ్య వాళ్ళు ఉన్నారు, అందుకే అమ్మ తను వచ్చేసామని చెప్తుంది మేఘన. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. మేఘనకి అనుకోకుండా ఆరోగ్యం పాడవుతుంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి మేఘన వాళ్ళ ఇంటికి వెళతాడు ఆకాష్. మేఘన ఇంకా లేవకపోవడం చూసి, ఏమైంది, ఎందుకు లేవలేదని కంగారు పడుతూ అడుగుతాడు ఆకాష్. ఆలోపు సరళ అక్కడికి వస్తుంది. ఏమైంది ఆంటీ, మేఘుకి ఎందుకు లేవలేదు అంటాడు.
దానికి సరళ రాత్రి నుంచి మేఘనకి జ్వరం వచ్చింది, ఒళ్ళు వేడిగా కాలిపోతుందని చెప్తుంది. మరి డాక్టర్కి చూపించారా ఆంటీ అని అడుగుతాడు ఆకాష్. ఇప్పుడు హాస్పిటల్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను అని చెప్తుంది సరళ. అవునా, సరే ఆంటీ, అయితే మీతో నేను కూడా హాస్పిటల్కి వస్తాను అన్నాడు. నీకెందుకమ్మా ఇబ్బంది, నువ్వు కాలేజీకి వెళ్ళాలి కదా అంటుంది సరళ. ఒక్కరోజు కాలేజ్ మానేస్తే ఏం పర్వాలేదు ఆంటీ అంటాడు ఆకాష్. డాక్టర్ మేఘనను చెక్ చేసి నార్మల్ ఫీవర్, పర్లేదు, 2 days రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్తారు. పైకి నార్మల్గా కనిపించిన ఆకాష్కి మాత్రం మేఘన హెల్త్ గురించి చాలా దిగులుగా ఉంటుంది. ఆ 2 రోజులు మేఘనను కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఆమెకు టైంకి మందులు ఇవ్వడం, ఫుడ్ పెట్టడం అన్నీ తనే దగ్గరుండి చూసుకునేవాడు. సరళ ఎంత చెప్పినా వినడు. కాలేజీకి ఆ 2 days లీవ్ పెట్టేశాడు. మళ్ళీ మేఘనకు హెల్త్ బాగైన తరువాత అతడికి ప్రశాంతంగా అనిపిస్తుంది. అప్పుడే మొదటిసారిగా అనిపిస్తుంది అతడికి తను మేఘనను లవ్ చేస్తున్నానని. మేఘనకు ఏమైనా అయితే తను తట్టుకోలేడని. మేఘన ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉంది. మేఘనకు ఆకాష్కు స్టడీస్ కంప్లీట్ అవుతాయి. మేఘనకు వైజాగ్లో జాబ్ వస్తుంది. ఆకాష్ తన అక్క హైదరాబాద్లో ఉండడం వల్ల జాబ్ కోసం అక్కడికే వెళ్ళవలసి వస్తుంది. ఆకాష్కి మేఘనను చూడకుండా ఉండాలంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు, జాబ్కి వెళ్ళాలి. మేఘనతో తనను ప్రేమిస్తున్నట్లు ఇప్పుడే చెప్పేద్దామా అనుకుంటాడు. కానీ ఇప్పుడే చెప్తే ఆమె కాదంటుందేమోననే భయం అతడిని ప్రేమ విషయం బయట పెట్టనివ్వదు. మేఘన వైజాగ్ వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు తండ్రి లేడు. చిన్నప్పటి నుంచి తల్లే కష్టపడి పెంచింది. ఇప్పుడు తను పెద్దది అయ్యి ఉద్యోగం చేసి తన తల్లికి ఆసరా అవుతున్నందుకు ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆకాష్ను వదిలి వెళుతున్నానన్న బాధ ఆమెలో ఉన్న ఆమె ఆశయం ముందు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మేఘన తన తల్లికి, ఆకాష్కు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి వైజాగ్ బస్ ఎక్కడానికి బస్ స్టాండ్కు వెళుతుంది. తనతో పాటు ఆకాష్ కూడా వెళతాడు. అతడికి లోపల చాలా దిగులుగా ఉంటుంది. కానీ అది పైకి కనపడనివ్వడు. బస్ స్టాండ్కి వెళ్ళిన తరువాత ఆకాష్ మేఘన చేత తనకి ప్రతిరోజు సాయంత్రం కాల్ చేయాలని ప్రామిస్ చేయించుకుంటాడు. మేఘన నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా చేస్తానని చెప్తుంది. మేఘనకు కూడా దిగులుగానే ఉంది. ఆకాష్ మేఘనను బస్ ఎక్కించి ఆమెకు బాయ్ చెప్పి తన బైక్ మీద తిరిగి వస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి తనకు మేఘనకు మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటాడు. రోజులు ఎంత తొందరగా గడిచిపోయాయి అనుకుంటాడు. మేఘన జాబ్లో సెటిల్ అవుతుంది. గర్ల్స్ హాస్టల్లో జాయిన్ అవుతుంది. ఆకాష్కు మాట ఇచ్చినట్లుగా మొదట్లో ప్రతిరోజు సాయంత్రం కాల్ చేసి మాట్లాడేది. ఆకాష్ ఒక వారం రోజుల తర్వాత తను కూడా జాబ్లో జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అతడు జాబ్లో బిజీ అయిపోతాడు. కానీ అతడి తలుపులలో, ఆలోచనలలో మేఘన ఎప్పుడూ ఉండేది. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. మొదట్లో రోజు కాల్ చేసే మేఘన ఇప్పుడు 4 రోజులకి ఒకసారి మాత్రమే కాల్ చేస్తుంది. ఎందుకంటే ఆమెకు కొత్త పరిచయాలు ఎక్కువయ్యాయి. ఆకాష్కు ఇది బాధను కలిగిస్తుంది. కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇదంతా కామన్ అని లైట్ తీసుకుంటాడు. మేఘన కాల్ చేయకపోతే మధ్యలో తనే చేసేవాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఆకాష్ బర్త్డే వస్తుంది. అందరూ అతడిని విష్ చేస్తారు. కానీ అతడు వెయిట్ చేసేది మాత్రం మేఘన విషెస్ కోసం. మేఘన కాల్ కోసం చాలా వెయిట్ చేస్తుంటాడు. అతడి ఫోన్లో వాట్సాప్ స్టేటస్లు చూస్తుండగా మేఘన స్టేటస్ చూస్తాడు. అది తన కొలీగ్ ఒకతని బర్త్డే ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది. అతడి పక్కన తనే నిలబడి కేక్ కట్ చేయిస్తుంది. అతడికి కేక్ తినిపిస్తుంది. అతడితో చాలా క్లోజ్గా ఉంటుంది ఆ ఫొటోస్లో. ఆ ఫొటోస్ చూసిన ఆకాష్ మనసు చాలా బాధకు లోనవుతుంది. అతడి కళ్ళల్లో అతడికి తెలియకుండానే
నీళ్లు తిరుగుతాయి. తను ప్రాణంగా ప్రేమిస్తున్న మేఘన తన పుట్టినరోజును మరిచిపోయి ఎవరిదో బర్త్డే సెలబ్రేట్ చేయడంలో బిజీగా ఉంది. పైగా అతడి ఫొటోస్ కూడా స్టేటస్లో పెట్టడం అతడికి తీరని వేదనను కలిగిస్తుంది. అసలు తప్పంతా తనదేనని మేఘన వైజాగ్ వెళ్ళకముందే తన ప్రేమ గురించి చెప్పి ఉండవలసిందని అనుకుంటాడు. ఆ పుట్టినరోజు అతడికి జన్మలో మరచిపోలేని బాధను మిగిల్చింది. అతడు ఆ రోజంతా వెయిట్ చేస్తాడు మేఘన కాల్ కోసం. కానీ ఆమె చెయ్యలేదు. తర్వాతి రోజు సాయంత్రం మేఘన ఆకాష్కి కాల్ చేస్తుంది. అతడు లిఫ్ట్ చేసి పనిలో ఉన్నానని ముభావంగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. మేఘన పనిలో ఉన్నాడనుకుని పెద్దగా పట్టించుకోదు. కానీ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా అతడు అదే సమాధానం చెప్తాడు. మేఘనకు ఏదో జరిగిందని, ఆకాష్కు తన పైన ఎందుకో కోపం వచ్చిందని అర్థం చేసుకుంటుంది. కానీ కారణం తెలియక చాలా ఆలోచిస్తుంది. సడన్గా ఏదో గుర్తొచ్చినట్టు క్యాలెండర్ చూస్తుంది. షిట్, ఆకాష్ బర్త్డేకి విష్ చేయడం మర్చిపోయానని అనుకుంటుంది. అయ్యో, చిన్నప్పటి నుంచి ఎప్పుడూ తను లేకుండా ఆకాష్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. అటువంటిది ఇప్పుడు తను దూరంగా ఉంది. కనీసం విషెస్ అయినా చెప్పలేదు. ఆకాష్ ఎంత బాధపడి ఉంటాడో అని చాలా ఫీల్ అవుతుంది. మేఘన అతడికి ఎలాగైనా కలిసి అపాలజీ చెప్పి కోపం పోగొట్టాలని అనుకుంటుంది. కానీ ఎలా? ఇప్పుడేమీ సెలవులు లేవు. తను ట్రైనింగ్ పీరియడ్లో ఉండడం వల్ల లీవ్స్ కూడా దొరకవు అని ఆలోచిస్తుంటుంది. అంతలో మేఘనకు కాల్ వస్తుంది. ఆకాష్కు యాక్సిడెంట్ అయిందని. ఇక మేఘన ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా లీవ్ కోసం అప్లై చేస్తుంది. కానీ లీవ్ దొరకదు. ఆఫీస్లో ఆమె ఏదో ఒకటి అవుతుంది. తనకు ఆకాష్ కంటే ఇంపార్టెంట్ ఏదీ కాదని జాబ్కి రిజైన్ ఇచ్చేస్తుంది. వెంటనే హైదరాబాద్ బయలుదేరుతుంది. ఆమె ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఆలోచిస్తూ ఉంటుంది. ఆకాష్కు తనకు మధ్య చిన్నప్పటి నుంచి జరిగినవి. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆకాష్ తనను దగ్గరుండి చూసుకోవడం, తనను వైజాగ్ పంపించడానికి బస్టాండ్కి వచ్చినప్పుడు అతడి కళ్ళల్లో మాటల్లో బాధ, రోజు కాల్ చేయాలని ప్రామిస్ తీసుకోవడం, ఇవన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తుంటే ఆమెకు ఏదో స్ఫురించినట్లు అనిపిస్తుంది. ఆకాష్ తనని లవ్ చేస్తున్నాడా అనుకుంటుంది తన మనసులో. తన మనసులో కూడా అదే ఉందా? లేకపోతే అతడికి యాక్సిడెంట్ అయిందని తెలియగానే తనెందుకు రిజైన్ చేస్తుంది? అవును, తను ఆకాష్ని లవ్ చేస్తుంది. ఆకాష్కి నయం అవ్వగానే తను చేసిన తప్పులకు అతడిని సారీ అడిగి అతడికి తన ప్రేమను తెలియజేయాలని అనుకుంటుంది మేఘన. విన్నారు కదండి, చిన్ననాటి స్నేహం కథ ముగిసిందండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.